ఏం లేదండి, ఇక్కడ అంతా ఇది చూడండి 4 బీట్స్ వస్తాయి మనకి. ఇక్కడ కింద కూడా చూడండి, ఓన్లీ మనకి 4 బీట్స్ ఒకటే రావాలి. ఆ 4 బీట్స్ రావడానికి మనం రైట్, లెఫ్ట్, డౌన్, సైడ్ ఈ 4 కలిపి ఇలా 4 బీట్స్ వస్తే మనకు ముందు కూడా ఇలా 4 బీట్స్ వస్తుంది. దానికి ఒక బ్లాక్ బీట్ వేసామన్నమాట. అందుకనే మనం చూసుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలండి ఒకసారి. ఇక్కడ ఓకే, ఇక్కడ 4 బీట్స్ బేస్ అదే 3 బీట్స్ లాగా తీసుకొని వేసుకుంటూ ఇది రౌండ్ అప్ చేసి మళ్ళీ ఇక్కడ ఎలా వేసామో చూసుకుంటూ ఇక్కడ కూడా అలాగనే వేయాలన్నమాట. ఓకేనా అండి? నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది, రైట్? మీరు కావాలంటే ఇందులో కొంచెం కాటన్ అన్నా లేకపోతే ప్లాస్టిక్ కవర్ అన్నా పెట్టుకోండి, సో దట్ అది నీట్గా కనిపిస్తుంది. ఓకేనా అండి? నేను చూపిస్తాను అది కూడా ఎలా పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ మనం స్ట్రైట్గా 4 బీట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, చూపిస్తాను నేను. 1 2 3 4. సో ఈ 4th బీట్ అయిపోయాక 5th బీట్ వేసేటప్పుడు ఇక్కడ పైన అండి నేను బేస్ 1 ఉంటుంది కదా, 1 2 3. సో ఇక్కడ నేను 3rd బీట్ కన్ను తీసుకుంటున్నానండి, 3 బీట్స్. సో అది ఇందులో నుండి ఇలా తీస్తున్నాను, ఇలా. ఓకేనండి? 1 4 బీట్ పడిపోయింది కదండి. ఇంకోటి ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ వచ్చేసి 2 ఉంటాయి. బ్లాక్ బీట్ ఒకటి, ఈ కింద ఎల్లో బీట్, రైట్? బ్లాక్ బీట్ ఒకటి, కింద ఎల్లో బీట్, 2 బేస్ ఉంటాయి. సో నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, 2 బీట్స్ తీసుకున్నాను, 1 2. మళ్ళీ బ్లాక్ బీట్లో నుండి తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కింద బేస్లో నుండి తీస్తే ఇలా 4 బీట్స్, 4 బీట్స్ పడిపోయాయి. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి? ఇది 1 బీట్ 1 4 బీట్ అయిపోయింది. ఇక్కడ 1 4 బీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక క్రీమ్ కలర్ దాంట్లో తీసాక ఇక్కడ ఇంకో బేస్ ఉంటుంది కదండి, నేను అక్కడ 1 బీట్ తీసుకుంటున్నాను, అంటే 3 బీట్స్ వేస్తున్నాను. 1 2 3. ఇదిగోండి ఇలా. క్రీమ్ 1 2, ఈ పక్క బీట్ కలిపి 3. ఇదిగోండి ఇలా. ఓకేనా అండి? ఇలా 3 బీట్స్ వేసేసి ఏ బీట్లో నుండి తీసామో, ఏ బీట్ అయితే మనం వేసామో 3rd బీట్, దాంట్లో నుండి తీసి ఇక్కడ ముందుకున్న 4 బీట్ ఉంది కదండి, అందులో నుండి ఇలా బయటికి తీస్తున్నాను. సో అక్కడ టర్న్ అయిపోయింది అక్కడ. ఓకేనండి? లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసరికి ఇది 1 బీట్, కింద 1 బీట్ బేస్ తీసుకొని 2 బీట్స్ తీసుకోవాలండి. కింద బేస్ 1 తీసుకొని 2 బీట్స్ తీసుకున్నా అండి. సో నాకు టోటల్గా 3 బీట్స్ వస్తాయి. ఇప్పుడు వేసిన దాంట్లో ఇది ఇలా తీసేసి బీట్ వేసాం కదండి, ఇక్కడ ఈ 3rd బీట్ వేసాం కదా, 3 బీట్ సర్కిల్కి 3rd బీట్ ఉంది కదా, అక్కడ నుండి ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 1 2. ఇదిగోండి, ఇప్పుడు ఈ 2 బీట్స్ తీసుకున్నాను కదండి, ఇందులో నుండి ఈ 3rd బీట్లో, ఇక్కడ 3rd బీట్లో నుండి తీస్తున్నాను ఇలా. సో నాకు ఇక్కడ 5 బీట్ సర్కిల్ పడిపోతుంది. ఈ క్రీమ్ కలర్ ఒకటి, 1 2 3. సో ఈ 5 బీట్ సర్కిల్ని ఒకసారి మళ్ళీ రౌండప్ చేయండి, కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి. ఓకే, నేను మధ్యలో మనం 2 బీట్స్ తీసుకున్నాము, తీసుకొని 1 2 జస్ట్ స్ట్రాంగ్ ఉండడానికని అంతే. సో ఇక్కడ నాకు 5 బీట్స్ రావాలండి. 1 2 3 4 5. ఈ 5 బీట్స్ రావడానికి ఇక్కడ ఈ 4 బీట్స్లో ఈ 1 బీట్ తీసుకున్నాను, ఇక్కడ 3 బీట్స్ 1 బీట్ వేసాం కదా, ఇందులో 1 బీట్ తీసుకున్నాను. అండ్ సేమ్ ప్రాసెస్లో ఇక్కడ 3 బీట్స్లో నుండి 1 బీట్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా 2 బీట్స్ యాడ్ చేశాను అన్నమాట. సో నాకు ఇక్కడ ఫస్ట్ 5 బీట్స్ లాగా వస్తుంది. ఓకేనా అండి? ఓకేనండి? సో ఇక్కడ సైడ్కి చూడండి, మళ్ళీ ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 3. మళ్ళీ ఇక్కడ 2 బేస్ ఉంటుంది మనకి. ఈ 3rd బీట్ వేసింది కింద పక్కన ఇదొకటి. సో అప్పుడు మళ్ళీ అక్కడ మనం బేస్ 2 తీసుకొని మళ్ళీ 2, 1 బ్లాక్ బీట్ 1 క్రీమ్ బీట్ తీసుకుంటున్నానండి. తీసుకొని ఇప్పుడు ఏదైతే మనం బేస్ తీసుకున్నాం కదండి, ఇవి 2 బేస్ తీసుకున్నాం కదా, దానికి 2 బీట్స్ వేసాను. తీసి మళ్ళీ అందులో నుండి ఇలా తీయండి, ఇదొకటి ఇందులో ఒకటి. సో నాకు అక్కడ 4 బీట్స్ లూప్ ఒకటి పడిపోతుంది ఇలా. సో నాకు కన్ను కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ అంతా 2 బీట్స్ వేసేసి 4 బీట్స్ వేసేయడం. సో 1 2, మళ్ళీ బేస్ 2 తీసేసుకొని 2
4 + 2 4 లాజిక్గా ఏ తర్వాత ఏది వస్తుంది, మనం రైట్ సైడ్ ఎలా వేసాం లెఫ్ట్ సైడ్ కూడా అలాగనే వేయడం, అలా చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. కాంప్లికేటెడ్ ఏం కాదు. మీకు అలా అనిపిస్తే వీడియో రిపీటెడ్గా చూడండి, ఒక 2-3 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి 1 బీట్ క్రీమ్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే బేస్ 3 ఉంది కాబట్టి 3 + 1 4 అవుతుంది. ఓకేనా అండి. మళ్ళీ ఇక్కడ ఇది అయిపోయింది కదండి. అయితే ఇక్కడ చూడండి కొంచెం మనకు ఫ్లాట్గా అనిపిస్తుంది కదండి. సో నేను ఏం చేస్తాను అంటే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, అది ఇందులో లోపల పెట్టేసి కుట్టేస్తాను అన్నమాట. మీకు చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఓకేనండి. ఇదిగోండి ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తుంది, డీర్ వచ్చేస్తుంది. ఓకేనండి. ఇక్కడ పైన వచ్చేసరికి మనకి 8 బీట్స్ ఉంటాయండి. ఇక్కడ పైన 8 బీట్స్ వస్తే కరెక్ట్గా వేసామన్నమాట. నేను కవర్ ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. కవర్స్లో కూడా 2 వెరైటీస్ ఉంటాయండి. ఇది కొంచెం సాఫ్ట్, అంటే ఎలా అంటే అలా మోల్డ్ అయిపోతుంది చూడండి, సాఫ్ట్గా ఉంటుంది. ఇదేమో కొంచెం హార్డ్గా ఉంటుంది చూడండి కవర్స్. ఇది బెటర్. ఇది పెట్టకుండా ఇలాంటి సాఫ్ట్ అయితే కార్నర్స్కి వెళ్ళిపోతుంది, ఈజీ కూడా ఉంటుంది అన్నమాట. ట్రై టు కీప్ ద సాఫ్ట్ ప్లాస్టిక్ కవర్స్. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇది చిన్న కవర్ తీసుకున్నాను, తీసుకొని ఇది ఇందులో ఇలా పెట్టాను. ఇలా పెట్టేస్తే ఏంటంటే కరెక్ట్ షేప్ కూడా వస్తుంది మనకి. ఇదిగోండి ఇలా. అప్పుడేమో బ్లంట్గా ఉండే కదండి, అంటే సన్నగా అనిపిస్తుంది కదా. ఇందులో పెట్టాను చూడండి, మనకి ఇట్లా ఫ్రంట్ నుండి చూసా కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇలా. ఓకేనండి. సో ఇలా పెట్టేశాక ఇక్కడ నానండి పైన బీట్కి ఇక్కడ ఈ పైన ఉన్న బీట్కి నా నీళ్ళు తెస్తున్నాను. సో బేస్. సో ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నానండి. ఈ సర్కిల్ది ఈ 1 బీట్, ఈ సర్కిల్ది ఈ 1 బీట్, ఇక్కడ ఈ సర్కిల్ది ఈ 1 బీట్, అంటే 5th బీట్లో 1. ఈ 3 బీట్స్ 3 బీట్స్ కదండి, 2 బీట్స్ తీసుకుంటానండి. ఎందుకంటే 3 బీట్స్ ఇవి 1 2 3 బీట్స్ ప్లస్ 2 బీట్స్ 5 బీట్స్. సో 5 బీట్ సర్కిల్ వేస్తున్నాను. ఇక్కడ 5th బీట్లో ఉన్న ఒక బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. తీస్తే నాకు 5 బీట్ సర్కిల్ ఒకటి పడిపోతుంది చూడండి. ఇక్కడ వచ్చేసిందండి 5 బీట్ సర్కిల్. ఇదిగోండి 5 బీట్ సర్కిల్ ఒకటి వచ్చేసింది కదా. సో ఇవి మళ్ళీ ఈ 5 బీట్స్ని సర్కిల్ లాగా వేసేస్తాను గట్టిగా. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ ఎలా వేసామో సేమ్ అదే ప్యాటర్న్గా ఇక్కడ సైడ్ కూడా వేయాలి, ఇక్కడ ఇంకో సైడ్. సో ఇక్కడ వేసేటప్పుడు ఇది బేస్ 1, ఇది 2 3 4 బీట్స్ తీసుకున్నాను. ఇక్కడ బేస్ 1 బీట్ జాయిన్ చేస్తున్నాను. 4 + 1 5 అవుతుంది. సో ఇక్కడ ఈ బీట్లో ఇలా జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 5 బీట్స్ వచ్చేసాయి కదండి నాకు. ఈ ప్లాస్టిక్ కవర్ ఉంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది కొంచెం గట్టిగా లాగండి. కెన్ యూ సీ 5 బీట్స్? 1 2 3 4 5. ఈ 5 బీట్స్, ఈ 5 బీట్ సర్కిల్ అన్నమాట. ఓకే, ఆ 5 బీట్ సర్కిల్ని మళ్ళీ ఇంకొంచెం గట్టిగా వేయడానికి గట్టిగా వేయండి సర్కిల్. ఓకేనా అండి. సో ఇప్పుడు ఈ 5 బీట్స్లో మనకి ప్లాస్టిక్ కవర్ కనిపించకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ మధ్యలో నుండి ఇంకో బీట్ తీసుకొని ఆ 5 బీట్ మధ్య సర్కిల్లో ఒక ఎల్లో సర్కిల్ వేయండి. ఇలా మధ్యలో క్రాస్ చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు 5 బీట్ సర్కిల్ మధ్యలో ఇక్కడ నేను 1 బీట్, ఇక్కడ 1 బీట్ ఉంది చూడండి మధ్యలో. ఇక్కడ నేను
ఎల్లో బీట్ ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసాను అన్నమాట. సో నాకు అది ఫుల్గా కనిపిస్తుంది, లేకపోతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఎలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఏం చేస్తానంటే ఇంకో 1 బీట్ తీసుకొని ఆపోజిట్లో ఇక్కడ ఉన్నాయి ఈ దానికి ఇలా వేసేస్తాను. ఇలా చూడండి ఎలా పడిపోతుంది. ఇప్పుడు 5 బీట్ ఉంది కదా, ఇది కానీ ఇలా గట్టిగా లాగేస్తే అందులో పడిపోతుంది అన్నమాట 5 బీట్స్. ఓకేనా అండి, ముందు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇంకా 4 బీట్స్ ఉంటాయి కదండి, ఈ 4 బీట్స్ని జస్ట్ జాయిన్ చేయాలి అంతే. ఇంకేం వేయదు, జస్ట్ జాయిన్ చేయడం అన్నమాట. ఇక్కడ ఈ 4 బీట్స్ ఉన్నాయి కదండి, 1 2 3 4, ఇవి 4కి మళ్ళీ ఒక సర్కిల్ లాగా తిప్పేయడం. అయిపోయిందండి, మన డియర్ ఫేస్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీనికి చెవులు కొమ్ములు పెట్టేద్దాం. సో అది ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ బీట్ వేసాను చూడండి, 5 బీట్స్కి మధ్యలో ఫ్లవర్ లాగా, అది బేస్ తీసుకుందామండి. ఇక్కడ ఫ్లవర్ 5 బీట్స్కి మధ్యలో వేసాం కదండి బీట్, ఆ బీట్కి ఇక్కడ అండ్ ఇక్కడ ఆ బీట్కి చెవులు వేయాలి. నేను ఒకటి చెవు వేసి చూపిస్తాను మీకు ఎలా వేయాలో. నేను 7 బీట్స్ తీసుకున్నానండి, మొత్తం 7 ఆల్టర్నేటివ్గా తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ ఇక్కడ 4 బీట్స్ 2 ఉన్నాయి కదండి, అక్కడ ఏదైనా ఇలా కింద నుండి ఇలా తీయండి. సో దట్ కరెక్ట్ మన మధ్యలో వచ్చేటట్టు ఉండాలి. అది అంటే కంపల్సరీ అలాగనే వేయాలని ఏం లేదు, మన అడ్జస్ట్మెంట్స్ బట్టి వేయచ్చు. మన అడ్జస్ట్ చేసుకొని కూడా వేయచ్చు అండి. ఇదిగో ఇలా అక్కడ ఏదన్నా బీట్లోకి చూసుకొని కరెక్ట్ షేప్ వచ్చేలాగా చూసుకొని వేయండి. ఇలా ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి. ఓకే, సో నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇందులో నుండి తీసి ఇది 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 7 వేసాం కదా, అంటే మిడిల్లో మనకు షార్ప్గా ఒక బీట్ రావాలి. సో అది అలా రావడానికి ఏం చేయాలంటే ఫస్ట్ నేను 3 బీట్స్ తీసుకున్నాను. మళ్ళీ రివర్స్లో 3 బీట్స్ వెనక్కి తీసుకొస్తాం కదండి, థ్రెడ్ తీసుకొచ్చాక ఇది షార్ప్గా ఈ బీట్ మనకు షార్ప్ అవ్వాలి కదా. సో ఏం చేస్తానంటే దాన్ని కొంచెం టైట్గా లాగేసి ఇలా రౌండ్ అప్ చేయండి. దాన్ని థ్రెడ్ని ఆ బీట్కి ఇలా రౌండ్ అప్ చేస్తే అది మనకి షార్ప్గా వచ్చేస్తుంది. ఒక 2 టైమ్స్ అలా రౌండ్ అప్ చేసేయండి, లాగేయండి గట్టిగా. ఇది ఇలా సరే అండి, వచ్చాక దాన్ని మళ్ళీ వెనుక నుండి ఇలా తెచ్చేసేయండి. ఇవన్నీ ఇలా. సో మనకేంటంటే అది షార్ప్గా అలా వచ్చేస్తుంది చూడండి. షార్ప్ నీడిల్ ఇక్కడ లోపలికి తెచ్చి అక్కడ రౌండ్ అప్ చేసేసి మళ్ళీ అది ఇలా అని కిందికి దించేసేయాలన్నమాట. సో ఇలా మనకి చెవులు వచ్చేస్తాయి. ఓకేనండి, వచ్చేసాక మళ్ళీ దీన్ని రౌండ్గా తిప్పేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోవాలండి. ఇది మొత్తం 5 సర్కిల్ వేసాం కదా, దాని మీదనే చేయాలండి. ఓకేనా, ఇక్కడికి వచ్చాక వెనక సైడ్ కొమ్ములు పెట్టేస్తున్నాను నేను. సో ఇక్కడ సైడ్ నేను కొమ్ములు పెడదాం అనుకుంటున్నాను. సో మన ఇష్టం, అది అక్కడనే పెట్టాలి ఇక్కడనే పెట్టాలని ఏం లేదు. సో ఇక్కడ దీనిపైన పెడదాం అనేసి ఇక్కడ పైన పెడుతుంది. ఓకేనా అండి, ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి కదండి, దాని మధ్యలో ఇక్కడ. ఓకేనా అండి, ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3 బీట్స్ కనిపిస్తున్నాయా, 1 2 3, ఈ 3 బీట్స్ మధ్యలో నుండి కొమ్ములు పెడుతున్నాను. నేను 5 బీట్స్ వేసుకున్నాను బ్లాక్ కలర్. ఇలా 5 బీట్స్ వేసుకున్నాక 1 బీట్ వదిలేసి నెక్స్ట్ 2 బీట్స్ తీసుకుంటున్నాను ఇలా. ఓకేనా, అంటే మళ్ళీ 2 బీట్స్ నుండి మళ్ళీ నాకు ఇలా ఇది లాస్ట్ బిట్ పట్టుకొని ఇలా లాగేస్తే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు మధ్యలో నుండి మళ్ళీ నేను బీట్స్ ఎక్కించాలన్నమాట. ఓకేనా అండి, అంటే కర్వ్స్ లాగా వస్తుంది నాకు ఇక్కడ. ఓకేనా, మళ్ళీ నేను ఏం చేస్తాను, ఒక 6 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 6 బీట్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడ లాస్ట్లోకి 1 బీట్ వదిలేసాలి.
ఈ కొమ్ములు వేసేటప్పుడు లాస్ట్లో 1 బీట్ వదిలేసి మళ్ళీ మధ్యలో నుండి ఇలా తీసుకోవాలండి. మళ్ళీ ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నాను. ఓకేనా అండి, మళ్ళీ మధ్యలో నుండి తీసేస్తున్నాను ఇలా. సో ఇది టైట్గా ఉండాలంటే ఏం చేయాలంటే లాస్ట్ బీట్ని పట్టుకొని ఇలా కొంచెం లాగేస్తే మనకు టైట్గా వచ్చేస్తుంది ఇలా. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ 7 బీట్స్ తీసుకుంటున్నాను. 7 బీట్స్ తీసుకొని ఈ లాస్ట్ బీట్ వదిలేసి మిగతా దాంట్లో నుండి తీస్తున్నాను. అలా మళ్ళీ 4 బీట్స్లో నుండి తీస్తున్నానండి. తీసేసి ఇది స్ట్రాంగ్గా ఉండడానికి, మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడానికి ఇది ఇలా పట్టేసి ఈ లాస్ట్ బీట్ పట్టేసి లాగేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఒక 3 బీట్స్ వేస్తా. 3 అనా 4 అనా, 1 2 3 4. మళ్ళీ 4 బీట్స్ వేసేసి సేమ్ అలాగే లాస్ట్ బీట్ వదిలేసి ఈ 3 బీట్స్లో నుండి తీసేయండి. ఓకేనా అండి, ఇప్పుడు తీసేసాక మీకు ఎన్ని కొమ్ములు అలా కావాలనుకుంటే ఎంత కావాలంటే అలా వేసుకోవచ్చండి. ఇన్నే వేయాలి అని ఏం లేదు, కానీ నాకైతే 4 సరిపోతుందిలే అని అనిపించింది. సో ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఎక్కడైతే ఇలా స్ట్రైట్గా ఉన్నాయో అందులో నుండి మళ్ళీ తీస్తున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. ఇదిగోండి ఇలా వేసేసి స్టాండింగ్ది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ రివర్స్లో వెనక్కి తీసుకెళ్తున్నాను. అదే ఇదిగోండి ఇలా. కింది వరకు వచ్చేసాను మళ్ళీ అలాగే. ఇక్కడ నుండి మళ్ళీ కిందికి ఇలా వచ్చేసి ఇక్కడ వెనక బీట్లో ఉండి ఇలా తీయాలి. తీస్తే అప్పుడు అది మనకి స్ట్రాంగ్గా స్ట్రైట్గా నించుంటుంది. సో ఇక్కడ ఎలా వేసామో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వేయాలండి. సో మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా అండి, ఇలా ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు నేను థ్రెడ్ ఇక్కడ పెట్టుకున్నానండి. ఇది ఇక్కడ ఈ కార్నర్కి ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 ఈ పక్కది 3. ఓకేనా అండి, ఈ 3 బీట్స్ చూసేసాను. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 3 బీట్స్, సో ఇక్కడ పక్కన 1 బీట్ తీసుకొని పక్కన 1 బీట్ తీసేసుకొని ఇంకా 3 బీట్స్ వేస్తున్నానండి. 3 బీట్స్ తీసుకొని ఇక్కడ సెకండ్ బీట్లో నుండి తీస్తున్నాను ఇలా. ఈ 2 బీట్స్ నుండి తీస్తున్నాను నా థ్రెడ్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ 1 2 3 4 5 6 మొత్తం 6 బీట్స్ లాగా నాకు ఒక రింగ్ పడిపోవాలన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చేసిందా అండి 6 బీట్స్ బ్యాక్ సైడ్. ఇదిగోండి 6 బీట్స్. సో నేను మళ్ళీ ఏం చేస్తా అంటే తీసుకొని ఇది మళ్ళీ ఇంకొక రింగ్ లాగా చేస్తున్నాను. తీసుకొని ఇక్కడ ఇంకొకసారి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, టైట్గా కూడా ఉంటుందండి. ఒక సర్కిల్ వేసేసాక ఇక్కడ పక్కన కూడా సేమ్ ప్యాటర్న్ తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 4 బీట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు వేసిన సర్కిల్ది కూడా తీసుకుంటాం అన్నమాట మనం బేస్. సో ఇక్కడది దీనిది ఈ 4 బీట్స్ తీసుకుంటాం ప్యాటర్న్. 4 5 6 4 + 2 6 అవుతుంది. సో ఇలా అంటే 6 బిట్ సర్కిల్స్ రావాలన్నమాట ఇక్కడ పైన ఇలా. ఓకేనా అండి, 6 బిట్ సర్కిల్. మనం కవర్ కొంచెం లాస్ట్లో పెడదామండి. సో ఇలా పెట్టేశాక ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యలో 3 బీట్స్ ఉన్నాయి కదండి మనకి. ఇక్కడ మధ్యలో 3 బీట్స్ కనిపిస్తున్నాయి కదండి. 1 2 3 ఈ 3 బీట్స్ మధ్యలో నుండి నీడిల్ తీయండి ఇలా. ఇదిగోండి ఇక్కడ 1 2 3 బీట్స్ మధ్యలో నీడిల్ తీసి కరెక్ట్ మధ్యలో థ్రెడ్ ఉండాలండి. ఉన్నాక 3 ఈ కాంబినేషన్లో తీసుకుంటున్నానండి బీట్స్. ఇంకా 3 బ్లాక్ బీట్స్ తీసుకుంటున్నానండి. 3 ఓకేనండి. సో ఇలా 6 బీట్స్ తీసుకొని
ఈ 3 బ్లాక్ బీడ్స్ వదిలేసి మళ్ళీ ఈ బీట్లో నుండి ఇలా తీస్తున్నానండి, తీసి లాగేస్తున్నాను. ఇదిగోండి ఇలా లాగితే ఇక్కడ కిందికి వెళ్తాను. ఇదిగోండి ఇలా అంటే మన టేల్ వచ్చేస్తుంది ఇక్కడనే కరెక్ట్ మధ్యలో. కొంచెం లాగండి. సో ఇక్కడ నుండి తీసాం కాబట్టి ఇప్పుడు ఆపోజిట్ దాంట్లో ఇలా తీయాలన్నమాట. ఓకేనండి. అంటే మనం ఇక్కడ నుండి నీడిల్ తీసి ఇక్కడికి వచ్చి మళ్ళీ వేసి టేల్ వేసి ఇక్కడ సైడ్ వచ్చాం. సో ఇక్కడ ఇవి 2 బేస్ తీసుకుంటున్నాను. బేస్ తీసుకొని 4 తీసుకుంటున్నానండి. 1 2 3 4 బీట్స్ తీసుకుంటున్నాను. సో 4 బీట్స్ తీసుకొని ఇంకో సర్కిల్ వేస్తున్నాను అన్నమాట. ఇలా ఇలా చూడండి. ఈ 4 బీట్స్ ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ 4 + 2. సో ఇక్కడ మనకు మధ్యలో ఇంకో సర్కిల్ వస్తుందండి ఇలాగా 6 బీట్ సర్కిల్. ఇదిగోండి. ఓకేనండి. సో ఇక్కడ మీరు గమనించి చూస్తే ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి, ఇక్కడ 3 బీట్స్ ఉంటాయండి జాయింట్ చేసేటివి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇలా 4 బీట్స్ అంటే ఇక్కడ దీనిది కూడా బీట్ సైడ్ బీట్ 1 తీసుకొని 1 బీటర్స్ జాయిన్ చేసేస్తున్నాను. అంటే 4 బీట్స్ లాగా వచ్చేస్తాయి. ఆల్రెడీ 3 బీట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ చూడండి. 1 2 3 ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు రింగ్లోది 1 బీట్, ఈ బీట్, ఈ బీట్, ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి. సో నేను 1 బీట్ వేసేసి ఇది జాయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ 4 బీట్స్ అయిపోతాయి నాకు. ఇదిగోండి ఇలా. సేమ్ అలాగే అక్కడ సైడ్ కూడా వేయాలి. సో నేను అక్కడ సైడ్ వేయాలంటే మళ్ళీ ఇదంతా తిప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసేయాలి. కొంచెం ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉన్నదండి. లెట్స్ దీన్ని డివైడ్ చేసి వేయేలాగా వస్తుందో లేదో చూద్దాం. సో ఇక్కడ సైడ్కి తెచ్చేసాను నేను. తెచ్చేసి మళ్ళీ 1 బీట్ వేసేసుకుంటే ఇక్కడ మళ్ళీ నాకు 4 బీట్స్ వస్తాయి. ఇలా బీట్ 6 బీట్ మళ్ళీ 4 బీట్ వచ్చాయి చూడండి ఇక్కడ. ఓకేనండి. సో మళ్ళీ ఇక్కడ సైడ్ది 1 బేస్ తీసుకొని ఇది మొత్తం 4 బీట్ బేస్ చేసేయాలి, జాయిన్ చేసేయాలండి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ 2 ఉంటుంది. ఇక్కడ బేస్ 2 ఉంటుంది కాబట్టి 1 2 + 2 4 అవుతుంది నాకు. ఇదిగోండి ఇలా. సో బేస్ 2 ఉంటుంది, ఇది 2 బేస్, నాకు 2 + 2 4. సో ఇలా మొత్తం 4 వేసి జాయిన్ చేయాలి. ఇక లాస్ట్కి వచ్చేసరికి నాకు 3 ఉంటుంది చూడండి. 1 2 3. సో ఇక్కడ 1 వేసి అది జాయిన్ చేయాలి. నేను ఇది 4 బీట్ వేసి చూపిస్తానండి. మళ్ళీ లాస్ట్కి కూడా చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో ఇది వేసి చూపించేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ 2 బేస్ ఉంటాయి నాకు. సో నేను ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 and 2. ఓకేనండి. ఇదిగోండి ఇలా. సో ఇలా 4 బీట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ కింద తీసేసుకున్నాను. ఇదిగోండి. సో ఇంకా 2 బీట్స్ బేస్ తీసుకున్నాను. మిగతావన్నీ ఇప్పుడు 2 బీట్స్ వచ్చేస్తాయండి. ఇందులో మళ్ళీ క్రీమ్ దాంట్లో ఉండి చేస్తున్నాను. అంటే మనం కింద ఇక్కడ 6 బీట్ సర్కిల్ వేసాం కదా, దాంట్లో నుండే 2 బీట్స్ తీసుకోవాలన్నమాట 4 బీట్స్ వేయడానికి. ఓకేనండి. ఇలా వేసాక 3 బీట్స్ అయిపోయాయి. 4 బీట్స్ వేసేసాము. ఇక్కడికి వచ్చేసరికి మనకి 3 బీట్స్ ఉంటాయి. వన్ టూ త్రీ బీట్స్ ఉంటే దానికి ఇంకో బీట్ వేసేస్తున్నాను. సో ఇక్కడ 4 బీట్స్ సర్కిల్ మొత్తం అయిపోతాయి. 4 బీట్స్. సో ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3.
సో ఇక్కడ 3 బీడ్స్ని ఫిల్అప్ చేయాలి. 1 బీడ్ వేసి ఇది క్లోజ్ చేయాలి. సో ఇది క్లోజ్ చేసే ముందు మనం దీంట్లో కవర్ పెడదామండి. ఇలా మొత్తం పెట్టేసేయాలండి. పెట్టేసి కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఓకేనండి. సో ఇదిగోండి ఇలా నీట్గా లోపలికి పెట్టేసాను. అడ్జస్ట్ చేయాలండి కొంచెం లోపలికి వెళ్ళాక, సో దట్ అంత స్ప్రెడ్ అవ్వడానికి అన్నమాట, షేప్ కరెక్ట్గా ఇలా రావడానికని. ఓకే చూడండి, ఇక్కడ ప్రస్తుతానికి అయితే బ్యాక్ ఎలా క్లోజ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నాకు 3 బీడ్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 ఈ 3 బీడ్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ 1 బీడ్ తీసుకొని లాస్ట్కి 1 బీడ్ వేసి జాయిన్ చేయడం అంతే అండి. ఇదిగోండి ఇలా 4 బీడ్స్. కొంచెం గట్టిగా లాగేస్తే అది క్లోజ్ అయిపోతుంది అక్కడికి. మళ్ళీ ఇక్కడ ఇది బేస్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నాకు బేస్ 3 ఉంటాయండి. 1 2 3 మళ్ళీ 1 బీట్ తీసుకొని ఇక్కడ నుండి ఇలా ఇదిగోండి ఇలా క్లోజ్ అయిపోయాయండి. 2 బీట్స్తో క్లోజ్ అయిపోయి చూడండి. 1 2 ఇప్పుడు ఇంకా ఈ 2 వేయాలి. సో క్లోజ్ చేసేసి ఇది ఇలా తీసి మళ్ళీ ఇక్కడ పక్కన బేస్ 1 తీసేసుకొని మళ్ళీ 1 బీట్ తీసుకొని ఇదిగోండి ఇలా. సో లాస్ట్ వచ్చేసి మనము బీట్ ఏం వేయని అవసరం ఉండదండి. జస్ట్ ఇది రౌండ్ అప్ చేసేస్తే అయిపోతుంది. అలాగా జస్ట్ మనం టైట్గా 2-3 టైమ్స్ రౌండ్ అప్ చేసేస్తే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ లాస్ట్కి నేను ఎండ్ చేసేస్తున్నాను. జస్ట్ 2 సర్కిల్స్ వేసేసి లాగేస్తే ఇదిగోండి ఇలా లాగేస్తే ముడి పడిపోతుంది. సో నా డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి, అందులో నేను ఎలిఫెంట్ లింక్ కూడా ఇస్తాను. సో అది ఇది కొంచెం సేమ్గానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ మోడల్ అంతే అండి. ఇదిగోండి అసలు ఎంత సూపర్గా ఉంది కదండి. ఇది బ్యాక్ సైడ్ నుండి కూడా అంతే నీట్గా వచ్చింది ఇది. ఇదిగోండి. సో లెగ్స్ అండి, లెగ్స్ ఎలా చేయాలని నేను చూస్తాను. ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి కదండి. 1 2 3 4 ఇక్కడ కూడా 1 2 3 4 బీట్స్ ఉంది కదండి. ఇది ఈ లాస్ట్ కార్నర్స్ 4 తీసుకోండి. ఓకేనండి. ఈ 4 బీట్స్ తీసుకొని మన నెక్కి ఎలా వేసాము అలాగే 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేయడమే అంతే. 1 2 3 అంటే బేస్ 1 అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. ఇది ఫస్ట్ 1 బీట్ 1 4కి వేస్తాను. ఇదిగోండి 4 బీట్స్కి 1 వేసా కదా. మళ్ళీ కింద బేస్ 1 తీసుకొని ఇప్పుడు నాకు 2 బేస్ అవుతుంది. ఇప్పుడు వేసిన ఈ 1 బీటు ఈ కింద 4కున్న ఈ 1 బీటు 2 బీట్స్ బేస్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4. మళ్ళీ కింద ఈ ఇక్కడ సైడ్ 4ది ఇంకోటి తీసుకున్నాను. ఇక్కడ కూడా ఈ క్రీమ్ కలర్ది కింద బేస్ 2 4 అవుతాయి. సో మళ్ళీ ఇక్కడ నేను 2 బీట్స్ తీసుకున్నాను. 2 + 2 4. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి 4 అంటే ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి. 1 2 3. సో ఇక్కడ లాస్ట్కి ఇలాగా జస్ట్ మనం టైట్గా 2-3 టైమ్స్ రౌండ్ అప్ చేసేస్తే సరిపోతుందండి. తర్వాత ఇక్కడ లాస్ట్కి నేను ఎండ్ చేసేస్తున్నాను. జస్ట్ 2 సర్కిల్స్ వేసేసి లాగేస్తే ఇదిగోండి ఇలా లాగేస్తే ముడి పడిపోతుంది. సో నా డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి, అందులో నేను ఎలిఫెంట్ లింక్ కూడా ఇస్తాను. సో అది ఇది కొంచెం సేమ్గానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ మోడల్ అంతే అండి. ఇదిగోండి అసలు ఎంత సూపర్గా ఉంది కదండి. ఇది బ్యాక్ సైడ్ నుండి కూడా అంతే నీట్గా వచ్చింది ఇది. ఇదిగోండి. సో లెగ్స్ అండి, లెగ్స్ ఎలా చేయాలని నేను చూపిస్తాను. ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి కదండి. 1 2 3 4 ఇక్కడ కూడా 1 2 3 4 బీట్స్ ఉంది కదండి. ఇది ఈ లాస్ట్ కార్నర్స్ 4 తీసుకోండి. ఓకేనండి. ఈ 4 బీట్స్ తీసుకొని మన నెక్కి ఎలా వేసాము అలాగే 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేయడమే అంతే. నేను చూపిస్తాను. 1 2
3 అంటే బేస్ 1 అక్కడ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 3 తీసుకున్నాను. ఇది ఫస్ట్ 1 బీట్ 1 4కి వేస్తాను. ఇదిగోండి 4 బీట్స్కి 1 వేసా కదా. మళ్ళీ కింద బేస్ 1 తీసుకొని ఇప్పుడు నాకు 2 బేస్ అవుతుంది. ఇప్పుడు వేసిన ఈ 1 బీటు ఈ కింద 4కున్న ఈ 1 బీటు 2 బీట్స్ బేస్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4. మళ్ళీ కింద ఈ ఇక్కడ సైడ్ 4ది ఇంకోటి తీసుకున్నాను. ఇక్కడ కూడా ఈ క్రీమ్ కలర్ది కింద బేస్ 2 4 అవుతాయి. సో మళ్ళీ ఇక్కడ నేను 2 బీట్స్ తీసుకున్నాను. 2 + 2 4. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి 4 అంటే ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి. 1 2 3. ఇక్కడ 1 బీట్. సో 1 + 4 3 అవుతుంది ఇలా. సో మళ్ళీ ఇక్కడ పైన చూడండి నాకు 4 బీట్స్ వస్తాయి. 4 బీట్స్ ఎల్లో ఉన్నాయి చూడండి. 1 2 3 4. మళ్ళీ 4 బీట్స్కి మళ్ళీ 4 బీట్స్ వేసుకుంటూ మళ్ళీ రావాలన్నమాట. అలా వేసుకుంటూ వస్తే మనకి లెగ్స్ వచ్చేస్తాయి పొడుగ్గాను. ఇవ్వండి ఇలా చూడండి. ఇలా ఇక్కడ నుండి చూసినా కూడా మనం ఏం జాయింట్ వేసినట్టు ఉండదు, అలాగే వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఇలా ఓకేనా అండి. నేను మొత్తం 4 బీట్స్ వేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి. సో ఇలాగ మనకి మొత్తం లెగ్ వచ్చేస్తుందండి. సేమ్ ప్రాసెస్. నేను జస్ట్ కింద 3 బీట్స్ తీసుకొని జాయిన్ చేశాను. ఓకేనా అండి. సేమ్. సో ఇలా 4 సైడ్స్ 4 లెగ్స్ చేసేయాలండి. సో మన డీర్ అయిపోతుంది. నేను మొత్తం వేసి మీకు పిక్ పెడతాను. ఇక్కడ చూడండి. అసలు చాలా చాలా బాగుందండి. ఇదిగోండి. అసలు బొమ్మలు కొలువులో పెట్టాలి కానీ చాలా సూపర్గా ఉంటుందండి. సో ఇదండి మన డీర్. తప్పక లైక్ చేయండి వీడియోస్ని, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ప్లీజ్ డిస్క్రిప్షన్ చూడడం మర్చిపోకండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ త్రూగా నాకు పెట్టండి. నేను డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కీప్ రాకింగ్ అండి. ఎంజాయ్ అండ్ టేక్ కేర్ అండి. సీ యూ. బాయ్.